చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాకే పెట్టుబడులు పెట్టండి. 1054 కిలోమీటర్ల తీరం, పోర్టులు, ఎయిర్పోర్ట్ల ఏపీకి బలం. దేశానికి వచ్చినటువంటి విదేశీ పెట్టుబడుల్లో 25% మహారాష్ట్రానికే. ఏపీలో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్ తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పరిశ్రమలకు అనుకూలంగా మలుస్తున్నామని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు చూశాక పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 1054 కిలోమీటర్ల తీరం, పోర్టులు, ఎయిర్పోర్ట్ల రాష్ట్రానికి బలమని ఉద్ఘాటించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా మంగళవారం బ్రేక్ఫాస్ట్ సెషన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశం మీద చంద్రబాబు ప్రసంగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒకప్పుడు జగన్ చెప్పింది అదే, మనకి సిటీ సెంట్రిక్ కాదు, మనదంతా తీర ప్రాంతం, దాని ఆధారంగానే అసలు పోర్టుల వ్యవహారం ప్రారంభించింది అతనే. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, అదంతా కూడా ఇప్పుడు అదే రూట్లోకి వచ్చారు. మా దగ్గర అమరావతి ఉంది, వచ్చేయండి మీరు పెట్టుబడులు అని కాకుండా, మా దగ్గర సాగర్ తీరం ఉంది, పెట్టుబడులు రండి, పోర్టులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రండి అనేటటువంటిది జగన్ నాటి నినాదం. ఇవాళ చంద్రబాబు గారి నోటి వెంట వచ్చింది. ఆనాడు దాన్ని తప్పుపట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని పొగుడుతారు, సమర్థిస్తారు. కాబట్టి బాబు గారి నోట్లోంచి వచ్చింది.